కలెక్టర్ మేడం గారికి అదేవిధంగా కార్యాలయం యొక్క సిబ్బందికి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం సార్. మా పిల్లలు గెస్టవైల్ స్కూల్లో మరి గీతా స్కూల్ తూప్రాను, గీతా స్కూల్ మెదక్, అదేవిధంగా సిద్ధార్థ స్కూల్ మెదక్లోనే మరి పిల్లలు ఆయా స్కూళ్ళలో పిల్లలు చదువుతున్నారు సార్. గత 3 సంవత్సరాలుగా మేము ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాము. స్కూల్ యథావిధిగా స్టార్ట్ అయ్యే వరకే మాకు పిల్లల్ని తీసుకోము డే స్కాలర్గా పంపించండి ఇబ్బందులు పెడుతున్నారు. ప్రభుత్వం నుంచి కూడా ఫండ్ రాలేదని వాళ్ళు మాటికి చెప్తున్నారు. మేము కూడా కలెక్టర్ ఆఫీస్లో మాటికి విన్నవిస్తున్నాము. గత సంవత్సరం ఎలాగో తీసుకున్నారు కానీ మళ్ళీ ఇప్పుడు అదే రిపీట్ అవుతుంది. దయచేసి మాకు ఇబ్బందులకు గురి కాకుండా, మా పిల్లలు ఇప్పటికీ నెల రోజులు సబ్జెక్టులు మేము లాస్ అయిపోయినాం కాబట్టి మా పిల్లలందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్న పిల్లలు కూడా కొంతమంది ఉన్నారు. మరి దయచేసి ఈ సమస్యకు త్వరగా మీరు పరిష్కారం చేయాలని మరి మేడం గారిని, అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా మేము విన్నవించుకుంటున్నాం. దయచేసి మా పిల్లల పట్ల మీరు మరి సానుభూతి కలిగి ఉండాలని, మరి విద్యకు వైద్యానికి ఒక మంచి పథకాలు అందిస్తేనే ప్రజలు బాగుపడతారు తప్ప ఇతరాతర పనులు ఎన్ని చేసిన ప్రయోజనం ఏం లేదు. దీనిపై మీరు త్వరగా స్పందించి మా బెస్ట్ అవైలబుల్ స్కూల్ పట్ల మీరు దయచేసి మీరు తొందరగా పరిష్కారం చేయాలని, త్వరగా మా పిల్లల్ని స్కూల్లోకి తీసుకోవడానికి మీరు వెంటనే ఫోన్ చేసి మరి వాళ్ళని మా పిల్లల్ని స్కూల్లో చేర్పించాలని కలెక్టర్ మేడం గారికి అదేవిధంగా సిబ్బందికి మేము మనవి చేసుకుంటాం. 9th క్లాస్ ఇప్పుడు సిద్ధార్థ స్కూల్లో సీట్ వచ్చింది బీఎస్ ద్వారా. ఇన్ని రోజులు హాస్టల్లో ఉంచాము, కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మాకు బిల్స్ రాలేదు, మేము హాస్టల్కి తీసుకోము, లేదంటే డే స్కాలర్గా పంపండి అని మాకు కాల్ చేసిరు. కానీ మేము డే స్కాలర్గా పంపం సార్, మేము ఏదో పని చేసుకునే వాళ్ళం. మా పిల్లల్ని ఇక్కడ హాస్టల్లో వదిలేసి మేము వేరే చోట పని చేసుకుంటాం. రోజు డే స్కాలర్గా అంటే ఇబ్బంది అవుతుంది, మేము డే స్కాలర్గా పంపమని చెప్పినాం సార్ వాళ్ళకి. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు బడ్జెట్ రాలేదు, మేము అసలు పిల్లల్ని తీసుకోమంటున్నారు. మేము 18వ తారీఖు నుంచి కూడా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ప్రజావాణిలో 2 సార్లు లెటర్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ మేడం కూడా మా డిఓ మేడంకి వాళ్ళకు కూడా ఇచ్చాము. స్కూల్తో మాట్లాడినామని అన్నారు కానీ వాళ్ళు మాకు బడ్జెట్ రాలేదు తీసుకోమని చెప్తున్నారు. మరి ఇన్ని 3వసారి రావడం జరిగింది ఇక్కడికి, అయినా కానీ మా సమస్య అనేది ఇంకా పరిష్కారం కాలేదు. మీరు ఏదైనా పరిష్కారం చేయాలి. స్కూల్ పిల్లల బాధితులమండి. 4 సంవత్సరాల నుంచి మా పిల్లల్ని జాయిన్ చేసుకున్నారు. 4 సంవత్సరాల నుంచి మొదటి నెల, ప్రతి సంవత్సరం మొదటి నెలలో మా పిల్లల్ని ఆపడం జరుగుతుంది. కేవలం ఎస్సీ పిల్లలనే వివక్షతోటి పిల్లల్ని ఆపుతా ఉన్నారు. ఇది ప్రభుత్వానికి కావచ్చు, లేదంటే ఇంకా ఎవరికైనా ఇది కరెక్ట్ కాదు సార్. పిల్లల మీద ఈ వివక్ష అనేది మంచిది కాదు. పిల్లల యొక్క చదువును, భవిష్యత్తును మీరు నాశనం చేస్తున్నారు. మాకు సాయం చేయండి అని మేము 4 సార్లు కలెక్టరేట్ తిరగడం జరిగింది. కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు జరిగిన విషయం ఏంటంటే, కలెక్టర్ గారు మాకు సానుకూలంగా స్పందించి ఆయా స్కూళ్లకు గవర్నమెంట్ ఉద్యోగుల్ని, లేదంటే ప్రభుత్వం వారిని కలెక్టర్ ఆఫీస్ నుంచి జనాలను పంపించడం జరిగింది, ఆఫీసర్లను పంపించడం జరిగింది. కలెక్టర్ గారు మాకు సానుకూలంగా స్పందించినట్టు మాకు కనబడతా ఉంది. అయితే ఇంకా మంచిది. మేము ఒక విషయం ఏం చెప్తున్నామంటే సార్, ఈ సంవత్సరంలో జరిగినటువంటి ఈ సంఘటన మళ్ళీ రిపీట్ కావద్దు. ప్రభుత్వం గారు ఖచ్చితంగా దీని గురించి చర్య తీసుకోవాలి. హాస్టల్తో పాటు ఉన్నటువంటి ఈ ఫెసిలిటీ, ఈ హక్కు చట్టం ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా మీరు నెరవేర్చేటట్టు చూడాలి సార్. పిల్లల భవిష్యత్తుకు మీరు మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం.